ఏమైంది తనకి? డ్రామా ఆడుతున్నట్టుంది. ఏ కళ్ళజోడు, ఏ కళ్ళజోడు, ఏమైంది నీకు? కళ్ళజోడు, కళ్ళిద్దరు కళ్ళజోడు. నన్ను నీళ్లు తీసురా. ఇదిగో ఇప్పుడు తీసుకొస్తా. ఏమైంది తల్లి నీకు? ఏయ్ కళ్ళజోడు. ఏయ్ కళ్ళిద్దరు కళ్ళజోడు. ఏయ్ ఇదిగో మంచినీళ్ళు తాగు. మంత్రి కర్మేషు దాసి భోజ్యేషు మాత శయనేషు రంభ మనోనుకులః క్షమాదరిత్రి సద్గుణయుక్తః ప్రియః ధర్మపత్ని. ఏయ్ నానమ్మ తను బానే ఉంది. ఓకే లే. అంతా మంచి జరిగింది. నా కోడలు ప్రజ్ఞ మొదటి వ్రతం చక్కగా పూర్తయిపోయింది. భగవంతుడా నీకు ధన్యవాదాలు తండ్రి. ఈరోజు నాకు కళ్ళజోడు కంటే అభి మీద ఎక్కువ కోపంగా ఉంది. అంత చెప్పిన తర్వాత కూడా తను నీళ్ళెందుకు తాగించినట్టు? రాని తన సంగతి చెప్తాను. ఇప్పుడు ఎలా ఉంది ప్రజ్ఞ? ఒంట్లో బానే ఉందా? బానే ఉందమ్మమ్మ, కానీ నోట్లో టేస్టే కాస్త విచిత్రంగా ఉంది. అది ఎసిడిటీ వల్ల అలా ఉంది ప్రజ్ఞ. ఏమైనా తీపి తిన్నావంటే సర్దుకుపోతుంది. నీకు నేను బొట్టు పెట్టి చెప్పాలా? అమ్మాయికి క్యారెట్ హల్వా తినిపించు. గృహ కోల్పోలేదు కదా, తనే స్వయంగా తింటుంది ఇప్పుడు. ఏం భర్తవు నువ్వు? నీకోసం తను వ్రతం చేసింది రోజంతా ఏమీ తినకుండా ఉంది. నీ చేతులతో కనీసం హల్వా కూడా తినిపించలేవా తనకి? తినిపించు అభి, తినిపించు. తనకి ఆకలి తీరుతుంది, నీకు ప్రేమ పెరుగుతుంది. నాకు కోపం వస్తోంది, తనకేమో నవ్వు వస్తోంది. ఈ ఆచారాలన్నీ ఆడవాళ్ళకి ఎందుకు పెడతారో అర్థం కావట్లేదు. మేము వీళ్ళని ప్యాంపర్ చేస్తూ ఉంటే వీళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తారు. వీళ్ళని టార్చర్ చేసే విధంగా ఏ ఆచారం లేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? పద కిందకి. తీపి తింటుందా? అది కూడా నా అభి చేతులతో. ఎలాంటి పరిస్థితి వస్తుందంటే మళ్ళీ జీవితంలో తీపి అనే పేరు వింటే పారిపోతుంది తను. ఇదంతా నీ పనేనా? నేను ఉదయమే అనుకున్నాను అమ్మమ్మ నా కోసం కారంగా ఎందుకు వండి పెట్టారు అని. అమ్మమ్మ దేన్నైతే నా కోసం ప్రేమగా తయారు చేసి పెట్టారో దాని మీద నీ చెడు దృష్టి పడింది. అలాగే ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నావు. ఏమనుకున్నావు నువ్వు? ఈ ఆనవాయితీలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ తమాషా అనుకున్నావా? నువ్విలాంటి నీచమైన పనులన్నీ చేస్తూ ఉంటే ఎవరూ నిన్నేవి అనరు అనుకున్నావా? నువ్విలా కారం కలిపి నాకు తినిపించి నాకు మండేలా చేయాలనుకున్నావు. కానీ అసలు విషయం ఏమిటంటే లోపల నువ్వే మండిపోతున్నావు. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా నేను ఈ వ్రతాన్ని పూర్తి చేయగలిగాను కానీ నువ్వు చేయలేకపోయావు కాబట్టి. అయినా ఎలా చేయగలవు? నీకు భార్యాభర్తల బంధం అంటే అర్థం తెలుసా? నీకు ఈ వ్రతానికి అర్థం తెలుసా? నీకు తెలుసా, మొదటిసారి ఒక భార్య తన భర్త కోసం వ్రతం చేసి పూర్తి చేయలేకపోయింది. దాని కారణంగా తన భర్త ప్రాణాలకే ప్రమాదం వచ్చింది.
ఆ తర్వాత భార్య ఎన్నో ఏళ్లు తన భర్తకి సేవ చేసింది. ఆ తర్వాత తను మళ్ళీ ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి భార్య తన భర్త కోసం ఈ వ్రతం చేస్తోంది. కాని నువ్వు ఈ వ్రతాన్ని నువ్వు చెయ్యలేదు సరికదా? కనీసం నన్ను కూడా చెయ్యనివ్వకుండా ఆపాలనుకున్నావు. నువ్వు ఈ వ్రతం పవిత్రతను పట్టించుకోలేదు, అలాగే నా భర్త గురించి కూడా ఆలోచించలేదు. అభి అసలు నీ భర్త కాదు, ఇక ముందు కూడా కాలేడు. ఎప్పుడైనా అభి నీతో అన్నాడా నువ్వు తన భార్యవని? అలాగే ఎప్పుడైనా నీతో అన్నాడా తను నిన్ను ప్రేమిస్తున్నానని? అరే, ప్రేమించడం తర్వాత ఎప్పుడైనా తను నిన్ను టచ్ చేశాడా? లేదు కదా. అందుకే మీ ఈ బంధం అసంపూర్ణం. అలాగే ఈ బంధం ఎప్పటికీ సంపూర్ణం కాలేదు. అభికి నీతో ఏ బంధం అయితే లేదో అది నాతో ఉంది. నువ్విలా 7 అడుగులు వేసేసి సుమంగళి వ్రతం చేసినంత మాత్రాన అభి నీ సొంతం అయిపోతాడని నువ్వు అనుకోవద్దు. కానీ నన్ను చూడు, నేను అసలేమీ చేయడం లేదు. అయినా అభి నావాడు. తను కేవలం నన్నే ప్రేమిస్తున్నాడు, నాతోనే ఉండాలనుకుంటున్నాడు. అలాగే నీకు తెలుసా, అభి ఎప్పుడు నాతో ఉన్నా కూడా తను నన్ను టచ్ చేస్తాడు. ఇక అప్పుడు ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుందో తెలుసా? దేన్నైతే నువ్వు పెళ్ళైన తర్వాత కూడా ఫీల్ అవ్వలేదో ఆ ఫీలింగ్. నువ్వెప్పుడు నాతో అంటూ ఉంటావు కదా, భగవంతుడు నాలాంటి ఆడదాన్ని ఎప్పటికీ పుట్టించకూడదని. కానీ ఈ రోజు నేను నీతో అంటున్నాను, భగవంతుడు నీలాంటి భార్యని ఎవ్వరికీ ఇవ్వకూడదని. నీ నుదుటున సింధూరమైతే ఉంది, కానీ నీ భర్త నీకు చాలా దూరంగా ఉన్నాడు. పెళ్లి కాకముందే నేను అభితో చాలా మంచి లైఫ్ ని షేర్ చేసుకుంటున్నాను. తను నా సంతోషాల గురించి, నాకున్న కోరికల గురించి చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు. ప్రతి వీకెండ్ నన్ను బయటికి షికార్కి తీసుకెళ్తాడు. అండ్ యు నో వాట్, మీ పెళ్లి కావడానికి ముందే అభి నన్ను ఒక లాంగ్ హాలిడేకి తీసుకెళ్లాడు తెలుసా? కుల్లు మనాలి. అక్కడ నాకు తను సంతోషాలనిచ్చాడు, ప్రేమను పంచాడు, స్వీట్ మెమరీస్ ఇచ్చాడు. అభి నన్ను ప్రేమిస్తున్నాడు. తను నాతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాడు, నాతోనే ఉండాలనుకుంటున్నాడు. తను కోరుకుంటాడు ప్రతి రాత్రి తను కళ్ళు మూసుకున్న తర్వాత నేను తన కళ్ళ ముందుకు రావాలని. కానీ కళ్ళు తెరిచిన తర్వాత నేను కనిపిస్తాను. నీతో ఆయన ఎలా ఉంటారో అది నువ్విప్పుడు నాకు చెప్పేశావు. కానీ నీకిది తెలుసా, ఆయనకి రొటీన్ లైఫ్లో ఇంట్లో ఏం కావాలి, ఆయన ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అని? ఉదయం లేవగానే ఆయనకి ఎలాంటి కాఫీ కావాలో తెలుసా? ఆయన ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆయనకి ఎలాంటి పాటలు వినడం ఇష్టమో తెలుసా? ఆయన బాధగా ఉంటే ఏం చేస్తారు, సంతోషంగా ఉంటే ఎలాంటి పాటలు వింటారు తెలుసా? ఎప్పుడు పాటలు రాస్తారు, ఎప్పుడు స్నేహితుల్ని కలవడానికి వెళ్తారు, ఎప్పుడు ఆయనకి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది? ఆయన వస్తువు ఏదైనా పోయింది అంటే ఆయన ఎక్కడ వెతుకుతారో తెలుసా? తన చిన్ననాటి వస్తువులను ఎక్కడ పెడతారో, ఇష్టమైన వస్తువులను ఎక్కడ పెడతారో తెలుసా? బయట ఆయన ఏమైనా తినొచ్చు, ఇంట్లో ఏం తినడానికి ఇష్టపడతారు? వీటి గురించి తెలుసా నీకు? ఈ ప్రపంచం అంతా ఆయన దేవుడు అనుకుంటోంది, కానీ ఆయన మనసులో ఏదో భయం ఉంది, ఏదో ఇన్సెక్యూరిటీ ఉంది. దాని కారణంగానే ఆయన భగవంతుడి మీద నమ్మకం ఉంచరు. భగవంతుడంటే నమ్మకం లేదు ఆయనకి. అది తెలుసా నీకు? ఏం తెలుసు నీకు ఆయన గురించి? జీవితంలో ఏ వ్యక్తితో అయితే మీరు కళ్ళు మూసుకొని ఒక రాత్రంతా గడుపుతారో అది సంతోషాన్నివ్వదు. జీవితంలో ఏ వ్యక్తి వల్లైతే మీ కళ్ళు తెరుచుకుంటాయో ఆ వ్యక్తే మీకు ఎంతో ముఖ్యమైన వాళ్ళు. వాళ్లతో మీ రోజు మొదలవ్వాలి. మీతో కలిసి ఆయన ప్రతి నిమిషం నవ్వుతూ ఉండొచ్చు. కానీ ఆయన కంగారుగా ఉన్నప్పుడు, ఎవరి మీదైనా కోపంగా అలిగినప్పుడు ఆయన నా దగ్గరకొస్తారు. నాకెంతో సంతోషంగా ఉంటుంది ఆయన నా మీద కోపం చూపిస్తున్నందుకు. కనీసం నేను ఆయనకి తన కోపాన్ని తీర్చుకోవడానికైనా అలక తీర్చుకోవడానికైనా పనికొస్తున్నాను కదా. కానీ నీకేం వచ్చు? కేవలం ఆయనతో షికార్లు కొట్టడం వచ్చు అంతే. ఆయన అలసట ఎలా పోగొట్టాలో అది తెలుసా నీకు? మొత్తం రోజంతా ఆయన నీతో షికార్లు కొట్టి అలసిపోయి ఇంటికొస్తారు. ఆయనకి ప్రశాంతత కావాలన్నప్పుడు ఆయన ఇంటికి తిరిగొస్తారు. ఇక్కడ ఆయన దగ్గర కేవలం నేను మాత్రమే ఉంటాను. నాకు తెలుసు ఆయన నిన్ను ప్రేమిస్తున్నారని. నన్ను ప్రేమించకపోయినా దానివల్ల నాకెలాంటి నష్టమూ ఉండదు. జీవితంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఆయన నాకు భర్త అయ్యారు. ఒకవేళ ఈరోజు నువ్వు నా వ్రతాన్ని నాశనం చేసినా కూడా నాకు ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఈ వ్రతం చెడిపోవడం వల్ల ఒకవేళ ఆయనకేమైనా జరిగిందంటే అప్పుడు నేను చాలా బాధపడతాను. అసలు నువ్వేమనుకున్నా ఈ వ్రతం కేవలం డ్రామా కోసం చేశాననుకున్నావా? దీనికి ఎంత విలువ ఉందో నాకు తెలియదు అనుకున్నావా? దీని వెనుక ఎలాంటి ధార్మిక కారణమూ లేకపోవచ్చు. ఇదంతా ఒట్టి కథ మాత్రమే అయ్యుండొచ్చు కూడా. కానీ నా భర్త క్షేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. అమ్మమ్మ సంతోషం గురించి నేను ఏం చెయ్యాల్సొచ్చినా అది మంచా చెడా అని ఆలోచించకుండా చేయడానికి సిద్ధపడతాను.
ఎందుకంటే ఎవరినైతే నేను ప్రేమిస్తానో వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ క్షేమం కోసం నేను ఏమైనా చేస్తాను. నాకు తెలుసు, నేను నా భర్త మనసులో నా మీద ప్రేమను పుట్టించలేకపోవచ్చు, కానీ నేను ఈ బంధాన్ని ఎప్పటికీ తెగిపోనివ్వను. నా మనసులో ఈ నమ్మకాన్ని ఇలాగే ఉండనిస్తాను. ఎందుకంటే ఈ బంధం నా కుంకుమతో ముడిపడుంది, ఇదే నా కుంకుమ భాగ్యం కాబట్టి. కానీ నువ్వు ఈ రోజు వరకు భార్యాభర్తల బంధాన్ని ఎలాగైతే అవమానిస్తూ వస్తున్నావో, ఆ కుంకుమ భాగ్యం నీ నుదుట రాసిందో లేదో కూడా నాకు తెలీదు. ఈ కళ్ళజోడు వల్ల ఐఎమ్ షూర్ నాకు తనుతో బ్రేకప్ అయిపోతుంది. కోపంలో తనకి మరింత ఆకలిగా ఉండుంటుంది. తను ఎక్కడుంది ఇంతకీ? ఎక్కడ కనిపించట్లేదు. హే ఆలియా, నువ్వు తనను చూసావా? లేదనియా, నాకెక్కడ కనిపించలేదు. కోపంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు కదా. ఆబ్వియస్లీ కోపంగానే వెళ్ళిపోయి ఉండుంటుంది. వాట్ డు ఐ డూ నౌ? నేనేం చేయాలి? టాక్ టు మీ. వాట్ డు ఐ డు అంటే ఏంటి? అదే నేనేం చేయాలి అని. అనియా, నువ్వేం చేయాలో నేను నీకు చెప్తాను. నువ్వు వెళ్ళి తను నొప్పించు. తను నీకోసం ఫాస్ట్ చేసిందనియా. అండ్ యు నో తను కోపంలో ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడని వెతకాలి? గో అనియా, కాల్ హర్ అండ్ అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నేనేం చేశాను? నువ్వు నీ అబద్ధపు ఉపవాసాన్ని నా చేత బ్రేక్ చేయించావు. కానీ అక్కడ పాపం తను ఏమన్నా తిందో లేదో ఏం అర్థం తను అసలు కావట్లేదు. ఫాస్ట్ ఏంటి? ఏం లేదు. తను నీ వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను చూడలేకపోయింది నీలాంటి మాయలాడి ఎన్నెన్నో నాటకాలు ఆడిన తర్వాత కూడా తప్పించుకుంటోంది. కానీ తనలాంటి ఇన్నోసెంట్ అమ్మాయి నిజం చెప్పిన ఇరుక్కుంటోంది. నీ కారణంగా ఒక బ్రేకప్ అయిందనుకో, అప్పుడు ఒక్క పంచిచ్చి నీ మొహాన్ని కళ్ళజోని పచ్చడి చేసేస్తాను. ఎలా నచ్చ చెప్పాలి దానికి? నాకు అసలు నచ్చ చెప్పడం రాని రాదు కదా. వాట్ డు ఐ డూ? అరే, అన్నీ అవే సర్దుకుంటాయి, కంగారు ఎందుకు నీకు? అరే, మీరిద్దరు ఎక్కడున్నారా? నేనైతే క్యారెట్ హల్వాని మీ గదిలో పెట్టించాను ఇందాకే. నువ్వు కోడలికి తినిపించావా లేదా? ఒకవేళ తినిపించలేదు అని చెప్పిందంటే? కాని తినిపించు తనకి. అభి, ప్రజ్ఞ ఈరోజు వ్రతం చేసి నీ మీదున్న ప్రేమను చూపించేసింది. ఇప్పుడు తనకి హల్వా తినిపించి నీ ప్రేమను చూపించు. నానమ్మా, అది నేను నా ప్రేమను తర్వాత చూపించొచ్చా? ఈ రోజు తనకంటే నీకు ఏమీ ముఖ్యం కాకూడదు. అరే, నీ దీర్ఘాయుషి కోసం తను రోజంతా ఉపవాసం చేసింది. కానీ నువ్వు నీ పూర్తి జీవితం నుంచి ఒక్కరోజు కూడా తనకివ్వడం కుదరదా? పద 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 నాతో పాటు. కానివ్వు. ఇప్పుడు నా కళ్ళ ముందే నా కోడలికి తినిపించు. త్వరగా తినిపించు అభి, త్వరగా తినిపించు. హల్వా చల్లారిపోతోంది. నువ్వెంత తింటావో తిను, కానీ ఇందులో నా ప్రేమ కాదు, ద్వేషం దాగుంది. తినగాని వామిట్ అవుతుంది. ఇప్పుడు హల్వా తినిపించిన తర్వాత నువ్వే తన్ని నిద్రపుచ్చాల్సుంటుంది. అలసిపోయింది కదా. నీకు బయటికెళ్లాలనే ఆలోచన కూడా రాకూడదు. ఇలా చూడమ్మా ప్రజ్ఞ, ఒకవేళ వీడు బయటికెళ్ళాడు అంటే వెంటనే నాకు చెప్పు. నేను వీణ్ణి చెవి మెలిపెట్టి తీసుకొస్తాను. ఇక పదండి వెళదాం. పదండి. సారీ తను, ఈరోజు నీ వ్రతం వచ్చే ఇయర్లోనే బ్రేక్ అవుతుంది. ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా. నాకు తెలుసు, నేను నా భర్త మనసులో నా మీద ప్రేమను పుట్టించలేకపోవచ్చు, కానీ నేను ఈ బంధాన్ని ఎప్పటికీ తెగిపోనివ్వను. నా మనసులో ఈ నమ్మకాన్ని ఇలాగే ఉండనిస్తాను. ఎందుకంటే ఈ బంధం నా కుంకుమతో ముడిపడుంది, ఇదే నా కుంకుమ భాగ్యం కాబట్టి. కానీ నువ్వు ఈ రోజు వరకు భార్యాభర్తల బంధాన్ని ఎలాగైతే అవమానిస్తూ వస్తున్నావో, ఆ కుంకుమ భాగ్యం నీ నుదుట రాసిందో లేదో కూడా నాకు తెలీదు.
నువ్వేం చేస్తున్నావు? చూడలేదా నిన్న డ్రింక్ ఫ్లాస్క్ ని నీ కార్లో పెట్టాను. కానీ నా బండిలో ఎందుకు? ప్లీజ్ ఇప్పుడు నువ్వు కూడా కళ్ళజోళ్ళగా మాట్లాడకు. ఎలాగో నేను గుడికి వెళ్ళి ఇరుకోవాలి కదా ఆ బోరింగ్ రిచువల్స్ లో. ఏం రిచువల్స్? అరే ఈ రోజు సుమంగళి వ్రతం కదా, నాన్నమ్మ నాతో అన్ని ఆచారాల్ని పూర్తి చేస్తుంది. ఒకసారి ఆ బోరింగ్ రిచువల్స్ పూర్తి కాగానే ఆ తర్వాత మన ఇద్దరం సెలబ్రేట్ చేసుకోవచ్చు. నాకు తెలుసు నేను నా భర్త మనసులో నా మీద ప్రేమను పుట్టించలేకపోవచ్చు, కానీ నేను ఈ బంధాన్ని ఎప్పటికీ తెగిపోనివ్వను. కానీ నువ్వు ఈ రోజు వరకు భార్యాభర్తల బంధాన్ని ఎలాగైతే అవమానిస్తూ వస్తున్నావో ఆ కుంకుమ భాగ్యం నీ నుదుట రాసిందో లేదో కూడా నాకు తెలీదు. హలో మ్యామ్. మ్యామ్ ఇది మీ డైలాగ్. డైలాగ్? సీన్ ఏంటి? ఇది వాషింగ్ పౌడర్ యాడ్ మ్యామ్. అది ఏ యాడో నాకు కూడా తెలుసు, కానీ నా క్యారెక్టర్ ఏంటో చెప్పు. మ్యామ్ ఈ యాడ్ లో మీరు ఒక సౌత్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. చాలా పెద్ద సవతి, లైక్ వ్యాంప్ క్యారెక్టర్. గాట్ ఇట్. అయితే మీరు దీన్ని త్వరగా చదువుకోండి మ్యామ్. షార్ట్ రెడీగా ఉంది. ఓకే రెడీ, ఇక టేక్ చేద్దామా? తను గారు షార్ట్ రెడీగా ఉంది. టేక్ దిస్. తను గారు కాస్త లెఫ్ట్ ఆఫ్ కెమెరా, ఇంకొంచెం. రోల్ సౌండ్, కెమెరా, యాక్షన్. నువ్వు ఆడదానివి కాదు, నాకు నువ్వు శత్రువ్వి. ఈ బట్టలకి అంటుకున్న మొండి మరకలాగా. నేను ఓటమిని అంగీకరించలేను. నేను నిన్ను ఈ ఇంటి నుంచి ఎలా గెంటేస్తానంటే ఈ వాషింగ్ పౌడర్ ఎలాగైతే మొండి మరకల్ని వదలగొడుతుందో అలా. ఎందుకంటే నాకు నా భర్త మధ్య ఉన్న బంధం మెరుపు లాంటిది, కానీ నీది మురికి లాంటిది. ఈ వాషింగ్ పౌడర్ తో నేను నిన్ను ఎలా ఉతుకుతాను అంటే ఇంకెప్పుడు నువ్వు నా భర్త వైపు కన్నెత్తి కూడా చూడలేవు సవతి. ఏమన్నావు నువ్వు? సవత? వాట్ ఆర్ యు డూయింగ్ తను? ఇట్స్ జస్ట్ అన్ యాడ్. వై ఆర్ రియాక్టింగ్ సో మచ్? ఇట్స్ నాట్ జస్ట్ అన్ యాడ్. నా ప్రేమ నా నుండి లాక్కుని నన్నే సవత అంటావా? సిగ్గులేదా నీకు? నువ్వు కేవలం నా వాడి వన్నావు, తనకెప్పుడు బాయ్ ఫ్రెండ్ అయ్యావు. నేను తనకి బాయ్ ఫ్రెండ్ కాను. ఆమె ఏదేదో వాగుతోంది. తను జస్ట్ లీవ్ హర్. నిన్ను వదలను, నిన్ను చంపేస్తాను. తను బిహేవ్ యువర్ సెల్ఫ్. హెల్ప్ మీ ప్లీజ్, హెల్ప్ మీ. అరే ఎవరైనా తనని కాపాడండి. ఎవరు కాపాడలేదు నిన్ను? వదిలేయ్. ఎందుకు వదలాలి? స్టాప్ ఇట్ తను. స్టాప్ ఇట్. అసలు నువ్వేం చేస్తున్నావు? అది అది నేను. ఇలారా, కమ్ విత్ మీ. తాను నీకేమైనా ఐడియా ఉందా ఈ రోజు అసలు నువ్వేం చేసావో? ఐమ్ సారీ. డోంట్ బి సారీ, ఎందుకంటే నేనే సారీ చెప్పాలి. అసలు తప్పంతా నాదే. తను నేనెప్పుడూ నీకు తోడుగా ఉన్నాను. నీ ప్రతి తప్పుని నేను ఇగ్నోర్ చేస్తూ నీకు పనిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు అభికి గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. అభి కారణంగానే నీకు ఈ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా లభిస్తున్నాయి. ఎందుకంటే పబ్లిక్ కూడా నీ గురించి తెలుసుకోవాలని అనుకుంటోంది కాబట్టి. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ స్టేటస్ గురించి, మీరిద్దరూ కలిసి ఉన్నారా లేరా వగేరా వగేరా. ఇప్పుడు మొత్తం అంతా ఓపెన్ అయిపోయింది. గత 3 నెలల న్యూస్ పేపర్స్ నేను ఒక్కసారి తీసి చూడు. అభి పేరు ఇప్పుడు నీతో పాటు కాదు, తన భార్య ప్రజ్ఞతో ప్రింట్ అవుతోంది. పైగా విషయం ఇంతటితో అయిపోలేదు. నీకైతే మార్కెట్లో కూడా ప్రైస్ తగ్గిపోయింది. అది చాలక నువ్వు చేస్తున్న ఈ చేష్టలు. ఐఎమ్ సారీ తను, నేను నీతో చేసుకున్న అన్ని కాంట్రాక్ట్స్ ని రద్దు చేయాల్సి వస్తుంది. అసలు ఏమంటున్నారు సార్? మీరు ఇలా ఎలా చేయగలరు? మీ కాంట్రాక్ట్ కారణంగానే నేను అభిని పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం అది నీ పర్సనల్ ప్రాబ్లం. నువ్వు ఈ ఇండస్ట్రీకి న్యూ కమర్ అయితే కాదు కదా. నేను నీకు ప్రతి విషయం చెప్తూ ఉండడానికి. కంపెనీ వాళ్ళకి అభి రియల్ వైఫ్ తో ఎక్కువ బెనిఫిట్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక అందుకే మేము వెళ్ళిపోతున్నాం అభి గారి రియల్ వైఫ్ దగ్గరికి, ప్రజ్ఞ గారి దగ్గరికి. ఒక కొత్త ఎండార్స్మెంట్ ని తీసుకుని. ఎందుకంటే ఈ రోజు ఆవిడే అందరికంటే పెద్ద ప్రామినెంట్ స్టార్ కి వైఫ్ కదా. అంటే మీరు నన్ను ఈ యాడ్ నుండి కూడా? ఐఎమ్ సారీ, ఏది కనిపిస్తుందో అదే అమ్ముడుపోతుంది. ఇక నీ గురించి ఎవరూ పట్టించుకోవడం మానేశారు. అందుకనే నీ మార్కెట్ కూడా తగ్గిపోయింది. ప్యాకప్. ప్రజ్ఞ, ఏం చేస్తున్నావు నువ్వు? అభి చెప్పాడా నీకు ఇవన్నీ చేయమని?
లేదమ్మమ్మా, నేనే ఇవన్నీ మడత పెడుతున్నాను. వాడు నీ చేత ఇదంతా చేయిస్తున్నాడే ఏంటి? నేను వాడికి చెప్పాను కదా నీ చేత ఏ పని చేయించకూడదని. ఎక్కడున్నాడా విధవ? బయటికి వెళ్ళలేదు కదా? లేదమ్మమ్మా, బయటికి వెళ్ళలేదు. కిందకి మంచినీళ్ళు తాగడానికి వెళ్లారు. నేను అన్నాను నేను వెళ్ళి తీసుకొస్తాను అని, కానీ ఆయన దానికి ఏమన్నారు అంటే నేనే పని చేయకూడదు అని. ఒక మాట చెప్పు, వాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కదా? అవునమ్మమ్మా, మీరు ఇలా ఎందుకు అడుగుతున్నారు? నీకు తెలుసు కదా నేనిదంతా ఎందుకు అడుగుతున్నాను అని. నాకంటే ఎక్కువగా ఆ వెధవ గురించి ఇంకెవరికి తెలిసే అవకాశమే లేదు. వాడేదైతే చెప్తాడో అదస్సలు చేయడు. అమ్మమ్మా, మీ అంత కాకపోవచ్చు, కానీ కొంచెం కొంచెం నేను కూడా ఆయన గురించి తెలుసుకుంటున్నాను. ఆయన అందరిలాగా కాదు కదా. అందుకే ఆయన కన్సర్న్ చూపించే విధానం, తన ఫీలింగ్స్ చూపించే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. ఆయన గురించి నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. చాలా నచ్చుతారు నాకు ఆయన. ఎంతో విచిత్రంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉన్నాను నేను. నాకు నీ మాటలకి చాలా సంతోషంగా ఉంది. ఏదైనా లోటున్నా కూడా నువ్వు దాంట్లో మంచినే వెతుకుతూ ఉంటావు. ప్రజ్ఞ, నీలాంటి కోడల్ని పొందినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా. నాకు ఇలాంటి కుటుంబం దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండు తల్లి. వస్తాను.